కోసం అతను అసలు ఇక చెయ్యని అకృత్యాలు లేవన్నమాట. అతని అధికార దాహానికి అంతు లేదు, అతని ధనదాహానికి అంతు లేదు, అతని రక్తదాహానికి అంతు లేదన్నమాట. అంటే అతను ఊహించని అంశం. 5 ఏళ్లలో అతనికి ఈ ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందని అతను ఊహించలేదన్నమాట. ఈ విధమైనటువంటి ప్రజా తీర్పుని ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను, అంత డబ్బు నాకుంది, అంతమంది రౌడీ బలగం నాకుంది అని బీరాలు పలికిన వాడు ఈ పరిస్థితి ఎదురయ్యేసరికి జీర్ణించుకోలేక అంటే ఇక మళ్ళా పాత కుట్రలకి అతను శ్రీకారం చుట్టడం. మీరు అన్నారు ఏది అప్పుడు బాబాయ్ కిరాతక హత్య, నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టి చుక్కలు కారుతున్నట్టుగా దాన్ని బీటెక్ రవి మీదకి లేకపోతే ఆదినారాయణ రెడ్డి మీదకి తోసేసి అసలు అందులో అరెస్ట్ అయింది ఎవరు? సిబిఐ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి బంధువులు, మొత్తం అంతా పాత్రధారులు సూత్రధారులు. అంటే వాళ్ళల్లో వాళ్ళే. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమంటారు? సునీత రాజశేఖర రెడ్డి చంపారంటారు. సునీత రాజశేఖర రెడ్డి ఏమంటారు? అవినాష్ రెడ్డి వాళ్ళు చంపించారంటారు. అంటే ఇక్కడ ఇద్దరు కుటుంబ హత్య, అది రాజకీయ హత్య. నిన్న కూడా షర్మిల కూడా మాట్లాడింది, అసలు సునీత ప్రాణాలకే భద్రత లేదు, 2 బిడ్డల తల్లి అంటూ వరుస మరణాలు, అనుమానాస్పద మృతులు మనం చూసాం. ఏడాదికి ఒకళ్ళు చొప్పున టప సిబిఐకి ఎవరు వాంగ్మూలం ఇచ్చారో అందరూ చనిపోయిన పరిస్థితి. అంటే అతను అధికారం కోసం చెయ్యని అకృత్యం లేదన్నదందుకు అతను జగన్ మోడస్ ఆపరెండి ఏంటంటే, ఒకటి తన మనుషుల్ని అందులో వదులుతాడు, ఆ మనుషుల ద్వారా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేపిస్తాడు, చిచ్చు పెట్టడం, విద్వేషాలు రగిల్చడం, ఆ చలిమంటలు కాచుకోవడం. దాంట్లో అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు. మనం ఈరోజు కూడా చూసాం కదా, తల్లి చెల్లి మీద మళ్ళా ఎన్సిఎల్టీ కేసేసి ఆ గిఫ్ట్ డీడ్ల గురించి తను అసలు అవి నా దగ్గరే ఉన్నాయి ఇప్పటికీ, ఆ షేర్ పేపర్లు కూడా వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ మీద ప్రేమ ఇరిగిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉండేది రెండింటి మీద, డబ్బు అధికారమా అంతే. ఆయన వ్యామోహం ఏంటంటే పవర్ లేకపోతే మనీ, ఈ రెండింటి కోసం దేనికైనా తెగబడతాడనమాట. ఇప్పుడు ఈరోజు క్యాబినెట్లో నిన్న కూడా డిస్కషన్ దాని మీదే. అప్పుడు అలాగే నారాసుర రక్త చరిత్ర అని రాశారు, కోడి కత్తి, లేకపోతే అదేదో గులక రాయి. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ అంటే అసలు నిజంగా ఒక పెద్ద ఉపద్రవం తప్పింది ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు రాజమండ్రిలో వాళ్ళందరూ చేరి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసి అసలు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి వెళ్ళనీయకుండా వాళ్ళంతా కూడా యుద్ధం చేస్తామని, వాడెవడో వైసీపీ క్రిస్టియన్ సెల్ నాయకుడు అంట, అతను ఒక పాస్టర్ ముసుగులో అతను అన్న మాటలు అసలు రెచ్చగొట్టి ఏంటి అసలు, నేను అది కనుక తీసేస్తే పాస్టర్ అనేది నేను నా అంత మూర్ఖుడు లేడు, నేను రౌడీ గుండా అంటే రౌడీలు గుండాలు పాస్టర్ల ముసుగేసుకుని ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు కదా. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామరస్యంగా ఎంక్వైరీ జరుగుతోంది కదా సార్. ఇప్పుడు దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్